వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం ప్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ ద్రాం దత్తావతార స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 23వ అధ్యాయ ప్రారంభం. విద్యాసాగరుడు గురుదేవ, అక్కల్కోట అని పిలుస్తున్నారు కదా, ఈ గ్రామమునకు ఈ పేరు ఎందుకు వచ్చినది, దానిని గురించి తెలుపండి అని కోరగానే శ్రీ నిత్యానంద యోగి, నాయన, శ్రీ స్వామిని భక్తులందరూ అక్కల్కోట మహారాజ్ అని పిలుచుచుండుట చేత నీవు అడిగిన ప్రశ్న బాగున్నది. అక్కల్కోట పేరు గురించి, ఆ వంశము గురించి చెబుతాను విను. పూర్వం అక్కల్కోటకు ప్రజ్ఞాపురం అని, ధీపురం అని పేర్లు ఉన్నవి. ప్రజ్ఞాపురం అనగా ప్రజ్ఞ అనగా శుద్ధ చైతన్యము అనియు, విజ్ఞానమనియు, పరిపూర్ణమైన జ్ఞానమనియు అర్థములున్నవి. ఇంకను చెప్పాలి అంటే బుద్ధి అని, గుర్తు అని కూడా అర్థం. ప్రాజ్ఞుడు అనగా పండితుడు అని అర్థం. అనేక మంది ప్రాజ్ఞులు నివసించుటచే ప్రజ్ఞాపురం విజ్ఞాన నగరం అని చెప్పవచ్చు. పూర్వం రామాయణ కాలంలో ప్రజ్ఞాపురం అని ఉన్నది. అది ఇదే కావచ్చును. ఈ నగరములో విద్యాలయములు, మహర్షుల ఆశ్రమములు అనేకము ఉండేవి. అందు విద్యార్థులకు విద్యను ప్రబోధించేవారు. ఈ గ్రామమునకు 2 మైళ్ళ దూరంలో భోరి, భద్ర అనే నదులు ఉన్నవి. దానికి మరికొలది దూరంలో అనగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో చీనా భీమా నది సంగమం కలదు. మరియు కొలది దూరంలో 50 కిలోమీటర్ల దూరంలో భీమా, పాయు నదుల సంగమం కలదు. ఇవి అన్నీ కృష్ణానదిలో కలయును. వాని మధ్యలో ఉండు ఈ పురం వీటన్నిటికీ ప్రధానమైనది కనుక ప్రధానపురం అని కూడా పిలుచుచుండిరి. ఈ ప్రాంతం అంతా అనేక ఆశ్రమములు, విద్యాలయములు ఉండుట చేత ఇది ప్రజ్ఞాపురం అని ప్రసిద్ధి చెందెను. రామలక్ష్మణులు అరణ్యవాసములో సీతాదేవికై అన్వేషణ చేయుచు ఈ ప్రాంతమంతా తిరిగినారు. ఇది దండకారణ్యమునకు నైరుతి భాగం. ఇక్కడ నుంచే జనన స్థానం మొదలవుతుంది. క్రౌంచారణ్యం అని కూడా అంటారు కదా. ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలోనే కబంధుడు అను రాక్షసునికి శాప విమోచనం కలిగినది. సుగ్రీవునితో స్నేహం పెంచుకుని కబంధుని తెలుసుకుంటారు. పంపా సరోవరం మగు శబరి ఆశ్రమమునకు బయలుదేరుతారు. అటువంటి పవిత్రమైన ప్రదేశం ఇది. యోగేశ్వరుడైన దత్తుని అవతారం ఈనాడు ఈ ప్రాంతంలో సంచారం చేసి 23 సంవత్సరములు నివసించినారు. శ్రీ స్వామి సమర్థుల రూపంలో దీనికి దగ్గరలోనే గంధర్వ నగరంలో రెండవ దత్తావతారం శ్రీ నరసింహ సరస్వతి నివసించి తన లీలలను చూపినారు. వారే వీరు అని కదా భక్తుల విశ్వాసం. అనేక మందికి పరిపూర్ణమైన అనుభవం కలిగించినది. అందువలన ఏ విధంగా చూచినా ఇది ప్రజ్ఞాపురం అనుటకు తగియే ఉన్నది. ప్రజ్ఞాపురం పర్షియన్ భాషలో అక్కల్కోట అంటారు. ఇంకా చెప్పాలి అంటే బుద్ధికి బలమైన స్థలం అని శ్రీ స్వామి సమర్థుల సమాధి వటవృక్ష మందిరం వలన ఈనాడు సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం అయినది. విద్యాసాగర, విన్నావు గదా, మనం ఇటువంటి క్షేత్రంలో ఉన్నాం. విజయనగర రాజుల కాలంలో ఈ పురమునేలు రాజులలో ఖండే అనే వంశం వారి కాలం 1708 ప్రాంతంలోని షాహూ మహారాజ్ సంతానం లేక భోన్స్లే వంశము నుంచి రానోజీ అనే వాణిని తీసుకుని వచ్చి రాజును చేశారు. అతనికి ఫతే సింహ అనే పేరు పెట్టినారు.
అతని కాలంలోనే బ్రిటిష్ వారు మన దేశంలో ప్రబలిరి. అయితే బీజాపూర్ సుల్తాన్, హైదరాబాద్ నిజాం సర్కారు మున్నగు వారితో చక్కని అనుబంధములతో సంబంధములతో ఈ రాజ్యం చాలా కాలం సుభిక్షంగానే ఉండేది. ఆ కాలంలో దీని వైశాల్యం 498 చదరపు మైళ్ళు. ఆ తరువాత ఈ రాజ్యానికి రాజుగా ఫతేసింహుని కుమారుడు రాజైనాడు. అతనికి 4 కుమారులు: షహోజీ, మాలోజీ, బాబాసాహెబ్, అప్పాసాహెబ్. శ్రీ స్వామి అక్కల్కోట రాకమునుపు పెద్దవాడైన షహాజీ రాజా భోన్స్లే రాజుగా ఉండేవాడు. వారికి మాలోజీరావు, దాజీరావు అను కుమారులు. వారు శ్రీ స్వామి సమర్థుల భక్తులైనారు. ఈ మాలోజీకే గాణగాపురంలో దత్తాత్రేయ స్వామి కలలో కనిపించి నేను అక్కల్కోటలో ఉన్నాను అని చెప్పినారు. స్వామి సమర్థుల వారికి రాజులైనా పేదలైనా ఒక్కటే, ఎక్కువ తక్కువలనేది లేదు. భగవంతుని ముందు అందరూ సేవకులే. సర్వ జీవులకు ప్రభువు భగవంతుడే. ఆ భగవంతుని అవతారం శ్రీ స్వామి సమర్థులు. అందువలన వీరే రాజులకు రాజు, యోగులకు రాజు. అందువల్లనే వీరికి భక్తులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజు, యోగిరాజా, సచిదానంద సద్గురు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ అని జయ జయనాదములు, జయఘోషలు చేయుచుండిరి. మానవులు భగవంతుని కరుణతో ఎంత పెద్ద పదవులు సంపాదించినా ఆ భగవంతుని ముందుకు వచ్చినప్పుడు అధికారములను ప్రదర్శింపరాదు. అంతేకాదు, దేవుని దగ్గరకు, గురువుల వద్దకు, తల్లి వద్దకు వచ్చినప్పుడు సాధారణముగా వినయముతోనే ఉండవల్లని కదా ఆర్యోక్తి. అలాగే శ్రీ స్వామి సమర్థులను రాజులెందరో దర్శించి పూజించి వారి అనుగ్రహమును పొందువారు. అక్కల్కోట సంస్థానపు రాజైన మాలోజీరావు భోన్స్లే, అతని తమ్ముడు దాజీరావు భోన్స్లే ఇరువురును శ్రీ స్వామి సమర్థులను వారు అక్కల్కోటకు వచ్చిన 3వ రోజుననే దర్శించినారు. అప్పుడప్పుడు చోళప్ప గృహంలో ఉన్న శ్రీ స్వామిని దర్శించేవారు. మాలోజీరావు భోన్స్లేకి గురుభక్తి చాలా ఎక్కువగా ఉండేది. వీరు శ్రీ గురు చరిత్రను నిత్యం పారాయణ చేయువారు. సాయిరాం. తరచూ శ్రీ గురు క్షేత్రాలను దర్శించువారు. వీరు దత్తోపాసకులు. రాజ్యములో, రాచరికములో ఎన్ని ఇబ్బందులు ఉన్నా శ్రీ గురు భక్తిలో ఎటువంటి మార్పు ఉండేది కాదు. వీరి తర్వాత కాలంలో హుబ్బళిలో అవధూత శ్రీ సిద్ధారూఢ స్వామిని కూడా సేవించినారు. చోళప్ప గృహంలో ఉన్న శ్రీ స్వామికి మొదట మహమ్మద్ అలీ ఖర్చులు భరించేవాడు. తరువాత కొంతకాలానికి వీరు నెలకు సరిపడి సామాగ్రి, సదుపాయాలు పంపేవారు. ఉత్సవాలలోనూ పర్వదినాలలోనూ బ్రాహ్మణ సంతర్పణకు గాను 125 రూపాయలు పంపేవారు. శ్రీ స్వామికి చోళప్ప గృహము ఎంతో, రాజాంతఃపురం కూడా అలాగే ఉండేది. కానీ చోళప్ప గృహంలోనూ గ్రామంలోనూ ఉన్నప్పుడు భక్తులందరికీ శ్రీ స్వామి దర్శనం దొరికేది. రాజు మందిరంలో ఉన్న సమయంలో అది సరిగా జరిగేది కాదు. రాజు మందిరంలో వారి రాకపోకలకు ఎప్పుడూ అడ్డు ఉండేది కాదు. స్వేచ్ఛగా ఉండేవారు శ్రీ స్వామి. ఒక రోజున మాలోజీరావు భోన్స్లే జన్మదినం. ఆయన తన లాంఛనాలన్నిటితోనూ శ్రీ స్వామి దర్శనానికి బయలుదేరినాడు. నూతన వస్త్రములను, కిరీటమును, కవచకుండలాలను ధరించి ఏనుగునెక్కి సోదరునితో, మంత్రులతో, భటులతో, సైన్యములతో, రాణులతో చోళప్ప ఇంటికి చేరి శ్రీ స్వామి వద్దకు వచ్చి నమస్కరించినాడు. రాజావారు ఇలా రావడం శ్రీ స్వామికి నచ్చలేదు. వారి వైపు కన్నెత్తైనా చూడకుండా మౌనంగా ఉన్నారు. కొంత సమయం గడిచాక రాజావారు శ్రీ స్వామి దృష్టిని ఆకర్షించడానికి ఆయన పాదములకు నమస్కరించపోగా శ్రీ స్వామి సమర్థులు ఉగ్రుడై బలంగా రాజావారి చెంప మీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు కిరీటం పోయి 20 అడుగుల దూరంలో పడిపోయినది. నిశ్చేష్టుడై నివ్వెరపోయి రాజు చెంప నిమురుకుంటూ కూర్చుండిపోయినాడు. అందరూ ఆశ్చర్యంగానూ ఆందోళనతోనూ చూచుచుండిరి. శ్రీ స్వామి సమర్థులు, నీ రాజరికం నీ భవనంలోనూ నీ దర్బారులోనూ సరిపోతుంది, ఇక్కడ అవసరం లేదు. ఈ ప్రపంచం అనే చదరంగంలో నీ వంటి రాజులను ఎంత మందిని కావాలంటే అంతమందిని తయారు చేయగలం అని అన్నారు.
మాలోజీరావు ఈ విషయమును శ్రీ స్వామి ప్రవర్తనలోని మర్మమును తెలుసుకొని శిష్యుడు భక్తుడు సద్గురువు వద్దకు నిరాడంబరంగా రావాలని గుర్తించినాడు. తన తప్పులను మన్నించమని ప్రార్థించినాడు. శ్రీ స్వామి శాంతించి దీవించినారు. శ్రీ స్వామి కొట్టినది అతనిని కాదు, అతనిలోని అజ్ఞానాన్ని. ఈ సన్నివేశం తర్వాత మాలోజీరావు దృఢమైన భక్తి శ్రద్ధ కలిగి మంచి సాధకుడై దత్తానుగ్రహమును పొందినాడు. అంతేకాదు, శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహం పొందినాడు. అప్పటి నుండి రాజు తన పల్లకిని 3 ఫర్లాంగుల దూరంలో ఆపి కాలినడకన శ్రీ స్వామి సన్నిధికి చేరేవారు. వేషము అలంకరణ సాధారణంగా ఉండేది. రాజుగారికి సంతతి లేదు. ఆ రాజు ఆయన పత్ని శ్రీ స్వామిని సేవించుచు తమ సంకల్పమును మనస్సులోనే తలంచుకొనడివారు. శ్రీ స్వామి సమర్థులు వారి మనోభావములను గ్రహించి వారిని అనుగ్రహించినారు. మాలోజీరావు భార్య గర్భమును ధరించినది. వారి ఆనందమునకు అవధి లేకుండినది. వారు శ్రీ స్వామి సమక్షంలో అన్న సమారాధనను పెద్ద ఎత్తున నిర్వర్తించినారు. అయితే అతనికి తమకు పుట్టబోవునది ఆడపిల్లో లేక మగపిల్లవాడో తెలుసుకోవాలని ఉండేది. దానికి శ్రీ స్వామి ఒకనాడు గాజులు కావాలి అని అడగడం, పొయ్యి ముందు కూర్చొనడం చూచి తనకు పుట్టనున్నది ఆడపిల్లయే అని నిర్ణయించుకున్నారు. రాజ్యానికి వారసుడు కలిగితే బాగుండును అనుకొనుచు బాధపడసాగినాడు. అతని మనోరథం తెలిసి శ్రీ స్వామివారు ఒకనాడు ఫిరంగి గుండు ఒత్తికి నిప్పు పెట్టండి అని కేకలేశారు. అది గ్రహించి మాలోజీరావు శ్రీ స్వామి తన మనోభీష్టాన్ని తెలుసుకుని తనకు మగబిడ్డను అనుగ్రహించినారని సంతోషించినాడు. అనుకున్న విధముగానే వారికి మగపిల్లవాడు కలిగెను. శ్రీ స్వామి చెప్పినట్లే ఆ శుభవార్త లోకానికి వెల్లడి చేయడానికి ఫిరంగులు పేల్చి ఊరిలోని ప్రతి వ్యక్తికి తానే స్వయముగా కలకండ పంచాడు రాజు. వానికి షహాజీరావు అని నామకరణం చేసినారు. ప్రజలు వానిని బాబాసాహెబ్ రాజే అని పిలిచేవారు. ఈ విధముగా శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహంతో రాజు సంతానాన్ని రాజ్యానికి వారసుని పొందినారు. మరొకసారి శ్రీ స్వామి రాజభవనానికి వెళ్లారు. రాజు తగిన సత్కారాలతో శ్రీ స్వామి వారిని ఆహ్వానించి పూజాగృహం దగ్గరకు తీసుకొని వెళ్లారు. శ్రీ స్వామి అక్కడ ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. రాజు పరివారమంతా ఉన్నారు. ఆ సమయంలో పూజారి పూజ కోసమని గంధపు చెక్క అరగదీస్తున్నాడు. ఒక ఎలుక వచ్చి దేవునికి పెట్టిన దీపారాధనలోని ఒత్తిని తాకింది. ఆ నిమిషంలో చేతిలోని గంధపు చెక్కను ఆ ఎలుక పైన విసిరినారు. పాపం ఆ ఎలుక అది తగిలిన వెంటనే చనిపోయింది. పూజారి కోపంతో తగిన శాస్తయింది అంటూ ఆ ఎలుక తోక పట్టుకుని బయట పారవేయడానికి తీసుకొని పోవుచున్నాడు. శ్రీ స్వామి పూజారిని దగ్గరకు పిలిచి ఆ చచ్చిన ఎలుకను తనకిమ్మని గద్దించినారు. అతని చేతిలోని ఎలుకను తీసుకుని ఉయ్యాల గొలుసులోని ఒక రంధ్రంలో ఉంచి అటూ ఇటూ 4 సార్లు తీశారు. తరువాత దానిని చేతుల్లోనికి తీసుకుని బుజ్జగిస్తూ లేమ్మా లే, ఇహ వెళ్ళు అన్నారు. వెంటనే ఆ ఎలుకకు ప్రాణము వచ్చి ఆయన చేతిలోంచి దూకి పారిపోయినది. రాజు రాజపరివారం ఆ దృశ్యమును చూచి ఆశ్చర్యపోయినారు. శ్రీ స్వామివారి చర్య పూజారికి చెప్పకనే బుద్ధి వచ్చింది. సర్వ జీవులయందు ప్రేమ కలిగి ఉండుటయే మానవ లక్షణం. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు ఈ ప్రజ్ఞాపురములో నివసించుట చేత ఈ నగరము పేరుతోనూ అందరూ అక్కల్కోట మహారాజ్ అని పిలుచుచుండిరి. శ్రీ స్వామి వారిని ఈ రాజవంశముల వారే కాదు, అనేక మంది రాజులు కూడా దర్శించినారు. వారిని గురించి తెలుగుతాను వినుము అని తిరిగి చెప్పసాగెను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ కి జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 23వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం స్వామి సమర్థాయ నమః. శుభం భూయాత్.